వెల్కమ్ టు తెలంగాణ రాజు. పాకిస్తాన్‌కి మాత్రం ఇండియా చుక్కలు చూపిస్తుంది. ఏ క్షణమైనా సరే దాడి జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో, భారత్, పాక్ ఏ క్షణానైనా సరే యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే పాకిస్తాన్ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడడం, అలాగే భారత్ బార్డర్ లో కూడా వాళ్ళకి సంబంధించిన యుద్ధ విమానాలు తీసుకొస్తున్నారు. తర్వాత కాల్పుల విరమణ చట్టాన్ని కూడా పక్కన పెట్టి మరి కాల్పులు చేస్తున్నారు. దానికి భారత సైన్యం కూడా ధీటుగా జవాబు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. సో ఆల్రెడీ పాక్ రక్షణ మంత్రి కూడా దాదాపుగా 24 గంటల నుంచి 36 గంటల్లో ఏ క్షణానైనా సరే యుద్ధం జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. నిన్న కేబినెట్ సమావేశంలో కూడా మోదీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సో అందుట్లో చూసుకున్నట్టయితే ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనివ్వడం అనేది జరిగింది. సో త్రివిధ దళాల అధ్యక్షులతోటి నిన్న సమావేశంలో మీకు పూర్తి స్థాయిలో మేము ఫ్రీడమ్ ఇస్తున్నాము. ఎక్కడ ఎప్పుడు ఏ క్షణాన మీరు టార్గెట్ డిసైడ్ చేశారో మీరు డిసైడ్ చేసుకోండి, టార్గెట్ మాత్రం మిస్ అవ్వద్దు, మీకు దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసే బాధ్యత మాది. సో ఒక్కసారి మనం టార్గెట్ పెడితే అసలు మిస్ కావద్దని చెప్పేసి కూడా నిన్న ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఇంకోటి చూసుకున్నట్టయితే పాకిస్తాన్ ఈ మధ్య 5-6 రోజుల నుంచి చూస్తున్నాం ఏమనంటే మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మేము అణుబాంబులతోటి దాడులు చేస్తాం, సో అణుబాంబులతోటి పెట్టుకుంటే అట్లయితారు ఇట్లయితారు, మేము ఎప్పుడు ప్రయోగించేది తెలియదు అన్నట్టు కూడా అణుబాంబుల విషయం తీసుకొస్తుంది. మరి గతంలో కూడా ఇదే పాకిస్తాన్ మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి అది ఇది అంటే నరేంద్ర మోదీ గారు మాట అంటారు, సరే మా దగ్గర ఏమైనా దీపావళికి బాంబులు ఉన్నాయా, మా దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి, మీకన్నా రెట్టింపు స్థాయిలో మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, సో మీరు గనక ఒకటేసి చూడండి ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది లేకుండా చేస్తామని చెప్పేసి కూడా గతంలో చెప్పడం అనేది జరిగింది. సో మీ దగ్గర అణుబాంబులు ఉంటే మా దగ్గర దీపావళికి కాల్చుకునే టపాకాయలు ఏం లేవు, మా దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి, డెఫినెట్ గా పక్కా సమాచారంతో మేము దాడులు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది కూడా జరిగింది. అలాగే ఇంకోటి, వీళ్ళు మనని క్రికెట్ లో 11 మందిని ఎదుర్కొనలేక నానా అవస్థలు పడుతుంటారు, ఒక్కసారి కూడా గెలవారు. అట్లాంటిది 140 కోట్ల మంది తోటి ఇక్కడ ఉన్నటువంటి తిప్పి కొడితే 18 కోట్ల నుంచి 20 కోట్లు అనుకుంటా, 20 కోట్ల మంది తలబడతారు. ఇదేమన్నా అసలు అంటే ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. సో 11 మందితో 11 మంది ఆడ తలబడి క్రికెట్ లోనే గెలవని వాళ్ళు రేపటి నాడు అంటే ఇంకా మనతోటి యుద్ధం చేసి వాళ్ళ అణుబాంబులు వేస్తుంటే మనం చూసుకుంటూ కూర్చుంటాము, ఇంకా వాళ్ళదే పై చెయ్యి, తర్వాత మేము దలుచుకుంటే అట్లయితాం ఇట్లయితాం. సో పాకిస్తాన్ తోటి యుద్ధం చేసే ముందు 10 సార్లు ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా భారీ 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 సినిమాలు చూసినట్లున్నారు ఈ మధ్య 5-6 రోజుల నుంచి. ఏం చేయాలో అర్థం కాక పాకిస్తాన్ వాళ్ళు సినిమాలు చూసుకుంటా సినిమాలలో వచ్చే డైలాగులు కొడుతున్నారు తప్పించి ఆడ లోపల చూసుకున్నట్టయితే ఐక్యరాజ్య సమితిని వెళ్ళి కలుస్తున్నారు, అయ్యా మమ్మల్ని కాపాడండి, ఇండియా చేతుల నుంచి మమ్మల్ని విముక్తి చేయండి, వాళ్ళు కనుక డిసైడ్ అయిపోతే మా పరిస్థితి ఏమైతుందో మాకే అర్థమైతే లేదని చెప్పేసి ఆడ ఒక్కొక్కడు ఇంట్లో కూసుకొని పోసుకుంటుండ్రు. అది వాస్తవ పరిస్థితి. బయటికి మాత్రం ఏదో 4 విషయాలు మాట్లాడాలని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్పించి ఆల్రెడీ సింధు జలాల నిలిపివేత ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి వాళ్ళకి భయం మొదలయ్యింది. తర్వాత పౌరుల అంటే వాళ్ళ పౌరులకు కావచ్చు మనలకు ఈ వీసాలు పాస్పోర్ట్లు అవన్నీ రద్దు చేసేసరికి ఇంకేం చేయాలో అర్థం కాక దిక్కుచోని స్థితిలో ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో భారత్ పెట్టినటువంటి కఠిన నిర్ణయాలతోటే ఇంత భయపడితే ఇంకా భారతే రంగంలో దిగి ఆర్మీ రంగంలో దిగి త్రివిధలాలు రంగంలో దిగితే అసలు పాకిస్తాన్ని ఇంకా మనం చరిత్రలో ఒకప్పుడు పాకిస్తాన్ ఉండేది, భారతదేశం నుంచి ఏర్పాటు అయ్యింది, దానికి కృషి చేసిన వాళ్ళు అప్పట్లో గాంధీ నెహ్రూ అని చెప్పేసి ఇట్లా పాఠ్య పుస్తకాల్లో చదవాల్సి వస్తుంది, అంతేగాని పాకిస్తాన్ కి అంత సీన్ లేదు. సో డెఫినెట్ గా కొంతమంది ఇస్తున్నటువంటి సమాచారం ఏంటంటే అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఏ క్షణానైనా సరే యుద్ధం జరగవచ్చు, దానికి సంబంధించినటువంటి ఆల్రెడీ సామాగ్రి కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా భారత ఆర్మీ చేసుకుంది. ఇంకా ఏకంగా ఇక్కడ ప్రధానమంత్రి
అమిత్ షా అలాగే రక్షణ మంత్రి వీళ్ళందరూ ఫుల్ పవర్స్ ఇవ్వడం తోటి ఇంకెక్కడ కూడా తగ్గేదేలే అంటూ కూడా భారత్ ఇటు పాకిస్తాన్ పైన టార్గెట్ పెట్టింది. సో టార్గెట్ మాత్రం లోడ్ అయ్యింది. ఏ క్షణానైనా సరే టార్గెట్ ని రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇది మరి భారత్ పాక్ యుద్ధం మాత్రం డెఫినెట్ గా వస్తుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ లేదు కొంతమందిని పిలిచి మాట్లాడాలి, శాంతియుత ఒప్పందాలు చేసుకోవాలి. ఒక్కసారే 2 సార్లు, ఇప్పటికి ఎన్నిసార్లు శాంతియుత ఒప్పందాలు చేసుకుంటాము, ఎన్నిసార్లు మనం వాళ్ళని క్షమించి వదిలేస్తాము. భారత్ కి కూడా ఓపిక ఉంది, ఇప్పుడు అసలు ఆ ఓపిక నశించిపోయింది. మళ్ళీ ఇంకోటి పాకిస్తాన్ వెనుక కూడా ఎవరెవరు ఉన్నారు, తర్వాత మొన్న జరిగినటువంటి పల్గం దాడి వెనక పాకిస్తాన్ తో పాటు ఏ దేశం దోస్తాన్ చేసింది, ఏ దేశం అనుమతితోటి ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు రెచ్చిపోతున్నారా అనేది కూడా అవి కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ని దాడులు జరిగినా కూడా మాకేం సంబంధం లేదు, మేము శుద్ధ పూసలం, మేము చీమకు కూడా హామీ చేయమని చెప్పేసి పాకిస్తాన్ నెక్స్ట్ డే డైలాగ్. తర్వాత భారత్ మీరు ఇట్లా అంటారా అని చెప్పేసి ముంబై దాడిలో కావచ్చు, ఇక్కడ జరిగినటువంటి గోకుల్ చాట్ దాడిలో కావచ్చు, తర్వాత పార్లమెంట్ దాడుల్లో కావచ్చు, ఎక్కడ దాడి జరిగినా అక్కడ పాకిస్తాన్ హస్తం ఉంది. పాకిస్తాన్ లోనే శిక్షణ తీసుకున్నారు, పాకిస్తాన్ ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళు ఇక్కడికి వచ్చి దాడులు చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు కూడా మాకేం తెలియదు, నిన్న షోయబ్ అఖ్తర్ గాడు ఆడెవడు అఫ్రీది గాడు వాడు అంటాడు క్రికెటర్, భారత్ దీనిపైన అనవసరంగా మాపై నిందలు వేస్తున్నారంట. మీ బతికేందో ప్రపంచాన్ని అందరికీ తెలుసు, మీరు ఇట్లాంటి వాళ్ళు అందరికీ తెలుసు, మీ సినీ హీరోయినే అసలు మేము బయట ప్రపంచంలో తిరగలేకపోతాం, పాకిస్తాన్ అనగానే ఒక వింతగా చూస్తారు అని చెప్పేసి అట్లా తెచ్చుకుంది ఎవరు, ఒక ఉగ్రవాద దేశంగా పేరు మోపింది ఎవరు, ఎందుకు మీ పైన దాడి చేయొద్దు, మీరేం అసలు ప్రపంచానికి మీ వల్ల ఏం జరుగుతుంది, ఏమన్నా కొత్త ప్రయోగాలు చేసినారా ఏమన్నా అంటే ఆ బాంబులు ఆ ఉగ్రదాడి ఎంతసేపటికి నిన్న మొన్నటి వరకు మిమ్మల్ని పాకిస్తాన్ చైనా ఇప్పటికి ఎందుకు వాడుకుంటుంది మిమ్మల్ని, కుక్కల కన్నా ఘోరంగా వాడుకుంటుంది చైనా. ఆ విషయం తెలుస్తలేదా మీకు తెలిసి వాడేసేటువంటి బిస్కెట్లకు అలవాటు పడి ఇక్కడ భారత్ పైకి వస్తున్నారు. సో ఇప్పుడు ఇటు పాకిస్తాన్ అలాగే దాని వెనుక ఉన్నటువంటి అన్ని దేశాల పని పట్టే అంటే మొత్తానికి క్లీన్ స్లీప్ చేద్దామని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. ఆల్రెడీ ఆర్మీకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. తర్వాత క్యాబినెట్ లో కూడా జరగబోయే విషయాలు కూడా మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఒకవేళ యుద్ధం జరిగితే ఏం జరుగుతుంది, ఎకనామికల్ గానా ఇంకేదన్నా కూడా దానికి కూడా పూర్తి స్థాయిలో రెడీగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ జీతో కూడా మోదీ ఇద్దరు భేటీ కావడం అనేది జరిగింది. సో సుదీర్ఘ భేటీ తర్వాత కూడా కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇంకా పాకిస్తాన్ ఖేల్ ఖతం దుకాన్ బంద్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో పాకిస్తాన్ తో యుద్ధం జరపాలా లేకపోతే కొంతమంది మన ఇండియాలోనే ఉన్న కుక్కలు ఉన్నారు, పాకిస్తాన్ ప్రేమించే కుక్కలు, వాళ్ళు చెప్పినట్టు చర్చలకు దిగాలా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.